శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలం ఓవిపేట గ్రామ సచివాలయాన్ని లచ్చేపేట గ్రామానికి చెందిన పలువురు రైతులు ముట్టడికి యత్నించారు. సచివాలయ పరిధిలోని లచ్చేపేట గ్రామంలో సుమారు 74 ఎకరాల సాగు భూమిని ఇటీవల చేపట్టిన సమగ్ర భూ సర్వేలో రెవెన్యూ సచివాలయం సిబ్బంది ప్రభుత్వానికి చెందిన చుక్కల భూమిగా నమోదు చేశారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా తాత తల్లిదండ్రుల నుండి తమ సాగులో ఉన్న భూములను అన్యాయంగా చుక్కల భూములుగా ఇప్పుడు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే భూములపై వ్యవసాయ రుణాలు కూడా తీసుకున్నామని, కానీ వాటిని చుక్కల భూములుగా నమోదు చేయడంతో ఇప్పుడు వాటికి బ్యాంకు రుణాలు కూడా ఇవ్వడం లేదని రైతులు మండిపడ్డారు. తమ గ్రామంలోని తమ సమస్యను జనవరిలో అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, కానీ ఇప్పటికీ వాటిని పరిష్కరించడం లేదని అంటున్నారు. రైతుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఓవిపేట గ్రామ సచివాలయాన్ని లచ్చైపేట గ్రామస్తులు ముట్టడించినట్లుగా తెలుస్తోంది. సమగ్ర భూ సర్వేలో రెవెన్యూ సచివాలయ సిబ్బంది నిర్వాకంపై రైతులైతే మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్షణ పథకంపై పలు విమర్శలు అయితే ఇప్పుడే ఎదురవుతున్న పరిస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే గతంలో జిరాయితీ పట్టాదార పాస్ పుస్తకాలు ఈ పాస్ బుక్ లో ఉన్న భూములు సైతం ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ గాను మరియు చుక్కల భూములు గాను చూపిస్తున్నారనేది రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం ఓవిపేట సచివాలయాన్ని నిన్న లచ్చైపేట గ్రామానికి సంబంధించిన గ్రామస్తులు ముట్టడించారు. అదేవిధంగా ఈ రోజు కూడా లచ్చైపేట గ్రామానికి చెందిన పలువురు రైతులు అయితే సచివాలయ ముట్టడికి మాత్రం పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసుకుంటే లచ్చైపేట గ్రామ పరిధిలో ఉన్న 350 ఎకరాలకు సంబంధించి అయితే సుమారు 120 ఎకరాలు గవర్నమెంట్ మరియు చుక్కల భూమిగా చూపిస్తున్నారని, బీఆర్ఓ మిడిమిడి జ్ఞానంతో తమ భూములను తప్పుదోవ పట్టించారని, గవర్నమెంట్ ల్యాండ్ గా గతంలో తమ తాతలు తండ్రుల నుంచి ఉన్న భూములను గవర్నమెంట్ ల్యాండ్ గా ఎలా చూపిస్తారని రైతులైతే ఆవేశం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే గత నవంబర్ లో ఖరీఫ్ సంబంధించి వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న రైతులకి ఇప్పుడైతే విభిన్న పరిస్థితి అయితే ఏర్పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే రెన్యువల్ ఇప్పుడు నవంబర్ లో రెన్యువల్ చేసిన పరిస్థితుల్లో గతంలో అడంగిలు B1 పాస్బుక్ లో తమకు భూములు ఉన్నట్టు చూపించావి. ఇప్పుడు మనం చూసుకుంటే ఆన్లైన్ లో తమకు భూములు లేవని చూపిస్తున్నారు. మీరు ఏదైతే గతం రుణాలు తీసుకున్నారో రుణాలు తక్షణమే కట్టాలని పలు బ్యాంకులు అయితే రైతులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో గత నవంబర్ లో స్థానిక MRO రమణయ్యను కలవడం జరిగింది. రమణయ్య చొరవతో జనవరి 9వ తారీఖున గ్రామంలో గ్రామ సభ కూడా నిర్వర్తించారు. గ్రామ సభలో MRO జాయింట్ కలెక్టర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తారని ఒక స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులైతే కొంత శాంతి ఇచ్చారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎలక్షన్ కమిషనర్ ఆదేశానుసారంకు MROను ఇతర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడంతో తమ సమస్య పరిష్కరించడం లేదనేసి ఈ రోజు అయితే లక్షపేట గ్రామస్తులు రైతులు మాత్రం సచివాలయంపై మూకుమ్మల దాడికి దిగారు. అది ఈ సమక్షంలో పోలీసులు కొంత చొరవ తీసుకుని కొంత శాంతింప చేసే పరిస్థితి అయితే చూసాము. అయితే ముఖ్యంగా చూసుకుంటే రైతులు తమ భూములు తమకే ఉన్నప్పటికి కూడా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నాము, ఈ రుణాలు కట్టమని ఇప్పుడు బ్యాంకు వాళ్ళు తమపై ఒత్తిడి తెస్తున్నారు. మా సమస్యల్ని పరిష్కరించకపోతే మాత్రం ఈ ఏదైతే ఉద్యమం ఉందో తీవ్రతరం చేస్తామని మాత్రం రైతులు హెచ్చరిస్తున్నారు. అయితే ఒక లక్షపేటకు సంబంధించిన సమస్య కాదు, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి పంచాయతీలో కూడా ఇదే సమస్య ఉంది. మిగతా రైతులు కూడా తడపాగా తమ యొక్క డిమాండ్స్ ఏదైతే తమ న్యాయ పోరాటాన్ని అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఓవిపేట గ్రామ సచివాలయం మాత్రం లక్షపేట గ్రామ సంబంధించిన సుమారు 100 మంది రైతుల వరకు వెళ్లి ముట్టడి చేశారు. అయితే ఇప్పటికైనా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న ఈ భూ సర్వేపై మాత్రము తప్పులు తడకలు సరిగ్గా చేయాలి. గతంలో తాత తండ్రుల నుంచి వస్తున్న తమ ఆస్తులను తమ పేరు మీదే వచ్చేటట్లు ఏర్పాటు చేయాలని మాత్రం రైతులైతే ఉద్ఘాటిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రాము.